మహిమ కలుగును గాక. మీరు వచ్చిన వీళ్ళందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రేమ వందనములు తెలియజేస్తుంది. వందనాలు. దేవుని మహాకృపను బట్టి మనం ఇంతవరకు కాపాడబడి మరి యొక్క రాత్రి వేళ కృపావాక్య సందేశాలు అనే కార్యక్రమం ద్వారా దేవుని స్తుతించడానికి, ఆయన మాటలు ఆలకించడానికి దేవుడు మనకి ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తా ఉన్నాం. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం నుంచి 9వ వచనాల వరకు చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం నుంచి 9వ వచనాల వరకు. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేశాను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. చిన్న మాట ప్రార్థన చేసుకొని మనం ఈ మాటలు ధ్యానం చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన జీవం కలిగిన మీ నామమును బట్టి మా హృదయపూర్వకమైన వందనములు కృతజ్ఞతాస్తులు స్తోత్రం చెల్లిస్తున్నాం. రాత్రి వేళ కృపావాక్య సందేశాలు కార్యక్రమం ద్వారా మమ్మల్ని సమకూర్చిన విధానాన్ని బట్టి మేము స్తుతిస్తా ఉన్నాం. మీ పక్షంగా నిలవబడి మీ మాటలు చదివి ఉంటుండగా తండ్రి, ఏ లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించండి. మీ దాసుని మరుగుపరిచి మాకు అవసరమైన మాటలు మీ దాసుని నోట పలికించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నారు. ఈ సమయాన్ని మాకు జీవనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించి మహిమ పొందమని వాక్యమైన యేసుక్రీస్తు నామమున పేరిట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మనం చదువుకున్న భాగంలో మనం గమనిస్తే మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక అని మనం చూస్తా ఉన్నాం. ఈనాడు లోకంలో ఉన్న పరిస్థితులు మనం గమనించినప్పుడు ప్రతి దినము కూడా ఏదో ఒక వార్త, అనేక మంది ప్రియులు, దేవుని సేవకులు, పెద్దలు, విశ్వాసులు ఈ లోకాన్ని విడిచి అర్ధాంతరంగా యాత్ర ముగించి దేవుని సన్నిధికి చేరుతా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కూడా మనము దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆయన స్తుతించాలి. ఈ వార్తలు విన్నప్పుడు మన హృదయాలు నిజంగా కుంగిపోతా ఉన్నాయి, గుండె చెదిరిపోతా ఉంది. ఒక సంఘంలో ఒకే రోజు 3 ప్రభువు సన్నిధికి వెళ్ళారు. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు మనం గమనించినప్పుడు నిజంగా ఇలాంటి స్థితిలో కూడా మనం దేవుని స్తుతించాలా అని
అనిపిస్తుంది కదా. అవును ప్రియులారా, నిజానికి మనం దేవుని వాక్యం మనకు తెలియజేసేది ఏమిటంటే ప్రతి విషయంలో ప్రతి సమయంలో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని. ఈ పరిస్థితులను మనం గమనించినప్పుడు మనం కృంగిపోతా ఉన్నాం, హృదయాలు ద్రవించిపోతా ఉన్నాయి, గుండె చెదరిపోతా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం ధైర్యం తెచ్చుకొని దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండాలి. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా 1వ అధ్యాయం 3వ వచనంలో ఇదే మాట ఉంది చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మనం గమనిస్తే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. అవును, ఎందుకు ఆయన్ని స్తుతించాలి అంటే క్రీస్తునందు పరలోక సంబంధమైన విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు దేవుడు అనుగ్రహించాడని అక్కడ అనేక విషయాలు అక్కడ చెప్పబడతాయి. అవును ప్రియులారా, క్రీస్తునందు మనకు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించబడుతుంది. కాబట్టి దేవుని స్తుతించాలి అని అక్కడ జ్ఞాపకం చేయబడతారు. మన ఐడెంటిటీ, మన యొక్క అడ్రస్, ఈనాడు లోకంలో మనకు ఏది కావాలన్నా కూడా ఆధార్ కార్డు అడుగుతున్నారు కదా. అట్లాగే మన ఆధారం ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. మనం జీవించి ఉన్నామంటే, చెలిస్తూ ఉన్నామంటే, సంచరిస్తూ ఉన్నామంటే ఆ ప్రభువే. క్రీస్తునందు, ప్రభువునందు, ఆయన యందు, దేవుని యందు అని ఎఫెసీయులకు రాసిన పత్రికలో 30 సార్లు ఉంది. మా యొక్క స్థానిక సంఘంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక మేము ధ్యానిస్తూ ఉన్నాం. ఆ విషయాలు మేము జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిస్తా ఉన్నాం. అవును, క్రీస్తునందు మనం ఏర్పరచబడిన వారం, ఒకప్పుడు ఎన్నిక లేని వారం, తృణీకరింపబడిన వారం, వాగ్దాన నిబంధన లేనటువంటి వారం, పరజనులమైన మనల్ని క్రీస్తు ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడు అంటే జగత్తు పునాది వేయబడక మునుపే. అవును, అందును బట్టి మనం దేవుని స్తుతించాలి అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ఇలాంటి కృంగిన సమయంలో దేవుని స్తుతించాలి అంటే మనకు పూర్వపు భక్తులు అనేక మంది బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. కానీ యోబును మనం జ్ఞాపకం చేసుకుంటే కదా, ఒక్క దినంలో ఆయన సర్వమును కోల్పోయాడు. ఆయన కుమారులు, కుమార్తెలు, ఆయన ఆస్తి సమస్తము కూడా ఒకే దినమున ఆయన సమస్తము కోల్పోయాడు. చివరికి ఆయన అన్నాడు, యెహోవా ఇచ్చిన, యెహోవా తీసుకొని పోయిన, ఆయన నామమునకే స్తుతి కలుగును గాక. అవును, మనం కూడా ఈనాడు అనేక మంది భక్తులు, మన ప్రియులు, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో ఎంతో మంది మనల్ని విడిచి వెళ్ళిపోతా ఉన్నారు. ఈ సమయంలో కూడా మనం స్తుతించాలి అంటే ఆయన స్తుతించడానికి కొన్ని కారణాలు మనం రాసుకోవాలి. ఒక భక్తుడు, ఈ మధ్య నేను విన్నా, మాథ్యూ హెన్రీ గారు మనకు కామెంటరీ అందించిన అటువంటి భక్తుడు. ఆయన ఒకసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు తన వాలెట్ పోగొట్టుకున్నాడు. ఒక వ్యక్తి, ఒక దొంగ ఆయన పర్సు దొంగిలించి తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ విషయం ఆయనకు తెలియకుండా ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత తన పాకెట్ వెరిఫై చేసుకున్నప్పుడు అందులో పర్సు లేదు, అందులో డబ్బులు లేవు. అన్ని సంవత్సరాల్లో ఆయన ఎప్పుడు అలాంటి పరిస్థితి ఎదుర్కోలే. ఎప్పుడు అంతకుముందు డబ్బులు పోగొట్టుకున్న అనుభవం లేదు. కృంగిపోయాడు. ఎందుకు నాకు ఇలా జరిగింది, నేను ఎందుకు ఇంత ధనాన్ని పోగొట్టుకున్నాను అని ఆయన కృంగిపోతూ ఉన్నప్పుడు ఆయనకు ఆ వాక్యం గుర్తొచ్చింది. ప్రతి విషయంలో కూడా
కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్నావు కదా, మరి ఈ విషయంలో నేను ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని ఆయన ప్రేరేపించబడి ఒక పెన్ను పేపర్ తీసుకొని ఇలాగ రాసుకున్నాడంట. ఏమిటంటే, ఇన్ని సంవత్సరాల్లో నేను ఎప్పుడు ₹1 కూడా పోగొట్టుకోలేదు, ఇదే మొదటిసారి, కాబట్టి నిన్ను స్తుతిస్తున్నాను అని మొదటి కారణం రాసుకున్నాడు. ఏమిటి? ఇన్ని సంవత్సరాలు నా జీవితంలో ఎప్పుడు కూడా ₹1 నేను పోగొట్టుకోలేదు, ఇదే మొదటిసారి, కాబట్టి ఇన్ని సంవత్సరాలను కాపాడావు అని ఆయన స్తుతించాడట. రెండవ కారణం ఏమిటంటే, ఆ పర్సులో కొంత డబ్బు మాత్రమే పోయింది, నాకు ఇంటిలో మరికొంత డబ్బు ఉంది నా అవసరానికి, కాబట్టి నేను దేవుని నిన్ను స్తుతిస్తున్నాను అని చెప్పి రెండవ కారణం రాసుకున్నాడు. మూడవదిగా ఇంకొక లైన్ ఏం రాశాడంటే, ఆ దొంగ ఆ పర్సు మాత్రమే లేక డబ్బులు మాత్రమే తీసుకొని వెళ్ళాడు, కానీ నన్ను ఏమీ హాని చేయలేదు, నన్ను కొట్టలేదు, నా శరీరానికి ఏ హాని చేయకుండా డబ్బులు మాత్రమే తీసుకెళ్ళాడు, కాబట్టి నిన్ను స్తుతిస్తున్నానని రాశాడట. నాలుగవదిగా మనం గమనిస్తే ఇంకొక మాట ఆయన ఏం రాశాడంటే, ప్రభువా, ఆ దొంగలాగా నేను ఉన్నందుకు, నన్ను నీ బిడ్డగా చేసుకున్నందుకు, నీ రక్తములో నన్ను కడిగి పవిత్రపరిచినందుకు నిన్ను స్తుతిస్తున్నానని ఆయన రాశాడట. అవును, మనము కూడా ప్రియులరా ఇలాంటి దుర్దినాల్లో ఉన్నాం. ప్రతి దినము కూడా ఇలాంటి వార్తలు మనం వింటూ ఉన్నప్పుడు మనం కూడా ఇలాంటి అనుభవం కలిగి ఉంటే మంచిది. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామమునకే స్తుతి కలుగును గాక. అవును, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక అని మనం చదువుకున్నాం. తర్వాత ఎందుకు స్తుతించాలి అని ఈ భాగంలో మనం చదువుకున్న భాగంలో ఒకే ఒక్క విషయం నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నాను. తర్వాత మనం గమనిస్తే 4వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం మనం గమనిస్తే, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేశాడు. ఏమిటంటే, ఎందుకు ఆయన స్తుతించాలి అంటే, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన మనకు కలిగిన జీవముతో కూడిన నిరీక్షణ, లేక జీవము గల నిరీక్షణ. అవును, ఆ నిరీక్షణ ఏమిటో ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. యేసు ప్రభు వారు కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 15:20-21 వచనాల్లో మనం గమనిస్తే, నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు లేపబడి ఉన్నాడు. అవును, ఆయన మన పాపముల నిమిత్తమై ఈ లోకానికి వచ్చాడు, మన కొరకై కలువరి శిలువలో అమూల్యమైన రక్తాన్ని చిందించాడు, ప్రాణం అర్పించాడు. కానీ ఆయన దేవుడు మరణాన్ని ఓడించి మృత్యుంజయుడై తిరిగి లేచుట ద్వారా మనకు కూడా మరణంపై విజయం అనుగ్రహించాడు. ఆయన ఎలాగైతే లేచాడో రాయబడినట్లుగా ఒక మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగిన అనే మాట మనం చూస్తాం. యేసుక్రీస్తు ద్వారా పునరుద్ధానం, మనకు కూడా మరణంపై విజయం మనకు దొరికింది. ఒకప్పుడైతే పాపముల చేత, అపరాధముల చేత చచ్చినటువంటి మనలను తిరిగి జన్మింపజేశాడు. ఆ క్రీస్తుతో కూడా మనల్ని కూడా బ్రతికించాడు. జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లుగా ఆయన మరణాన్ని ఓడించి తిరిగి లేచాడు. ప్రియులారా, అందును బట్టి మనము దేవుని స్తుతించాలి అని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. జీవముతో కూడిన నిరీక్షణ అంటే ఏమిటో అక్కడ నిర్వచనం చెప్తా ఉన్నాడు. ఏమిటంటే,
జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను అనే మాట మనం చూస్తున్నాం. అవును, జీవముతో కూడిన నిరీక్షణ అంటే ఏమిటంటే, ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఎఫెసీయులకు రాసిన పత్రిక పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాడు. మనకు అడ్రస్ మార్చివేశాడు. మన స్వాస్థ్యము పరలోకాన్నే మనకు స్వాస్థ్యముగా ఇవ్వడానికి ఆయన ఇష్టపడతా ఉన్నారు. అవును, మనము ఈ యొక్క వార్తలు విన్నప్పుడు, ఈ పరిస్థితులు మనం గమనిస్తా ఉన్నప్పుడు, మనకు దేవుడు కలిగించిన, మన హృదయాల్లో దేవుడు కలిగించిన ఆ జీవముతో కూడిన నిరీక్షణ, ఆ పరలోకపు స్వాస్థ్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆ తర్వాత వచనాల్లో మనం చూస్తాం కదా, చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నాము. ఈ ఆనందము మనకు కలిగి ఉండాలి ఎల్లప్పుడూ. ఆ స్వాస్థ్యం ఎలాంటిదంటే అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది అయిన స్వాస్థ్యం. మత్తయి సువార్తలు అంటాడు కదా, లోకము పుట్టినది మొదలుకొని నీ కొరకై సిద్ధపరచబడుతున్నది అని. అవును, మన కొరకై లోకము పుట్టినది మొదలుకొని జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పరచుకున్నాడు. మన కొరకై ఆయన పరలోకాన్ని సిద్ధపరుస్తా ఉన్నాడు. ఆ స్వాస్థ్యం అది అక్షయమైనది, అది క్షయమైపోయేది కాదు. అది నిర్మలమైనది, అది వాడబారనిది. అట్టి స్వాస్థ్యాన్ని దేవుడు మన కొరకై ఇచ్చాడు ప్రియులారా. ఆ నిరీక్షణ మన హృదయాల్లో ఉంటే మనం ఎల్లప్పుడూ దేవుని స్తుతించేవారుగా ఉంటాం. ఎల్లప్పుడూ దేవుని మనం కనపరిచేవాడిగా ఉంటాం. ప్రతి విషయంలో కూడా మన హృదయాలు కృంగిపోవచ్చు, కానీ ఆ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మన కొరకై ఇది కొద్ది కాలమే, అక్కడ చెప్పాడు కదా, కొంతకాలము మట్టుకు మీకు ప్రస్తుత కాలము, ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుతున్నది అన్నారు. కొంచెమే. ఈ లోకంలో మనం జీవించేది కొంతకాలమే, కానీ యుగ యుగములు ఆయనతో కూడా ఉండబోతా ఉన్నాం. అవును, మన ప్రియులు నిద్రించినప్పుడు మన హృదయాల్లో దుఃఖం ఉంటది, వేదన ఉంటది, కానీ వారు ఎక్కడికి వెళ్తున్నారు? మన అల్టిమేట్ గోల్ అదే కదా, మన నిరీక్షణ అదే. ఆ ప్రభువుతో యుగ యుగములు ఉండడానికి, ఆ ప్రభువుతో ఆనందించడానికే వారు వెళ్తా ఉన్నారు. కాబట్టి మనం కూడా ఆ విషయంలో ఆనందించవలసిన వారమై ఉన్నామని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను కదా. 5వ వచనంలో అంటాడు చూడండి, 5వ వచనంలో ఏమంటాడంటే, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. అవును, అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినది స్వాస్థ్యము ఎక్కడంటే పరలోకమునందు భద్రపరచబడి ఉన్నది. ఆ స్వాస్థ్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనం ఆయనతో కూడా ఉంటామనే ఆ గొప్ప నిరీక్షణ మన హృదయాల్లోకి వచ్చినప్పుడు మనం సిద్ధపడి ఉండాలి. ఇప్పుడెప్పుడు ప్రభువుని ఎదుర్కొనే వారిగా మనం ఉండాలి. అలాంటి మనస్సు దేవుడు మనకు దయచేయును గాక. అవును ప్రియులారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే నిరీక్షణ, ఒకసారి ఒక మాట చూద్దాం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం మనం గమనిస్తే, 18వ వచనం, నీ సంతానం ఈలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాడు. ఈ మాటలు ఎవరిని గురించో మనకు అందరికీ తెలుసు కదా. అబ్రహాం నిరీక్షణకు ఆధారము లేనప్పుడే నిరీక్షణ కలిగి నమ్మాడు. అయితే మనము ఇప్పుడు మనకు నిరీక్షణ ఉంది, అది జీవముతో కూడిన నిరీక్షణ. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో అంటాడు శుభ నిరీక్షణ. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో
మనం గమనిస్తే శుభప్రదమైన నిరీక్షణ ఆయన ప్రత్యక్షమైనప్పుడు అనే మాట మనం చూస్తాం. అవును, ఈ శుభప్రదమైన నిరీక్షణ మన హృదయాల్లో ఉన్నంత కాలం మనం దేవుణ్ణి స్తుతించగలం ప్రియులారా. మనం దేవుని స్తుతించాలంటే మనకు ఆ నిరీక్షణ మన హృదయాల్లో ఉండాలి. అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడే నిరీక్షణ కలిగి నమ్మాడు. భక్తులు అలాగూ కదా. ఆ నోవహు జీవితంలో మనం చూస్తాం, అప్పటి వరకు భూమి మీద వర్షమే కురవలేదు, కానీ దేవుడు నీ కొరకై ఒక ఓడను చేసుకోమన్నప్పుడు ఆయన నిరీక్షణ కలిగి ఓడ సిద్ధపరిచిన విధానం మనం చూస్తాం. ఆ తర్వాత గమనించినట్లయితే 19వ వచనం చూడండి, అదే రోమిలకు రాసిన పత్రికలో మనం గమనిస్తే, మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టును చారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను అనే మాట మనం చూస్తున్నాం. చూసారా, విశ్వాసమునందు బలహీనుడు కాక. అవును, ఆ నిరీక్షణ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. ఆ నిరీక్షణ మనకు ఎలా కలిగింది అంటే విశ్వాసము ద్వారానే కదా. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆ జీవముతో కూడిన నిరీక్షణ మనకు దొరికింది. అయితే అబ్రహాము గురించి ఇక్కడ 3 మాటలు రాయబడ్డాయి చూడండి. 19వ వచనంలో అంటాడు విశ్వాసమునందు బలహీనుడు కాక. తర్వాత 20వ వచనంలో అంటాడు అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గురించి సందేహింపక. తర్వాత 21వ వచనంలో రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను అనే మాట మనం చూస్తున్నాం. కానీ మనము కూడా విశ్వసించిన వారమే, నిరీక్షణ కలిగిన వారమే, కానీ మన విశ్వాసములో అంత బలం ఉన్నట్లుగా మనకు కనపడట్లేదు కదా. కొన్నిసార్లు అవిశ్వాసం, కొన్నిసార్లు అల్ప విశ్వాసం మన జీవితాల్లో మనం కనపడతా ఉంది పిల్లలు. అందును బట్టే మనం బలహీనం అవుతా ఉన్నాం. ఈ పరీక్ష, ఇక ఈ విశ్వాసమునకు పరీక్ష అనే ఇక్కడ వ్రాయబడింది కదా. ఆ నిరీక్షణ కలిగిన మనకు ఈ కాలంలో ఈ సంభవము కరోనా మహమ్మారి ప్రపంచమంతా వ్యాపించి మన కుటుంబాల్లో, మన సంఘాల్లో ఎంతో మందిని కబలిస్తూ ఉంటుండగా ఇవన్నీ శోధనలు, ఇవన్నీ ఏంటి అంటే అక్కడ వ్రాయబడింది 6వ వచనంలో చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో మనం ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుతున్నది. ఏమిటి ఈ శోధన, ఈ బాధ, ఈ శ్రమ, ఇవన్నీ ఎందుకు వచ్చాయో మనం అనుకుంటా ఉండవచ్చు. కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది అవసరమును బట్టి. అవును, శ్రమలు, శోధనలు అవసరాన్ని బట్టి వస్తాయి. అబ్రహాము కూడా విశ్వాసం వలన బలము పొందాడు. 100 వయసులో కుమారుని పొందాడు. అయితే అబ్రహాము కూడా శోధన వచ్చింది కదా. అబ్రహాముకు శోధన వచ్చింది. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు అప్పగించమన్నప్పుడు విశ్వాసమును బట్టి తన కుమారుని అర్పించాడు. కానీ మృతులలో నుండి ఆయన తిరిగి తెచ్చుకున్నట్లుగా మన హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం గమనించగలం ప్రియులారా. అవును, అలాంటి విశ్వాసం మనకు ఉండాలి. అనేక సార్లు ఓడలో శిష్యులు ప్రయాణిస్తా ఉన్నారు. తుఫాను వచ్చింది, వాన వచ్చింది, ఆ యొక్క ఓడ మునిగిపోయేటట్లుగా ఉంది. యేసు ప్రభు వారు ఓడ అమరమున తలవాల్చుకొని నిద్రిస్తా ఉంటే శిష్యులు వచ్చి అంటా ఉన్నారు, బోధకుడా నీకు చింత లేదా? మేము నశించిపోతా ఉన్నాం అంటారు. వారితో ఆ భూమిని, ఆకాశాన్ని, గాలిని, సముద్రాన్ని సృష్టించిన సృష్టికర్త వారితో ఉన్నాడు. ఆ విషయం వారు మర్చిపోయి వారి అల్ప విశ్వాసాన్ని, వారి అవిశ్వాసాన్ని వారు బయలుపరుచుతున్నారు పిల్లరా. మనం కూడా అనేక సార్లు దేవుని అందు విశ్వాసం ఉంచిన వారమే, కానీ మనం కూడా అల్ప విశ్వాసాన్ని మనం చూపించేవారుగా ఉన్నాం. మీ విశ్వాసం ఎక్కడా? అల్ప విశ్వాసులారా ఎందుకు
భయపడుతున్నారని ఆయన ప్రశ్నించినట్టుగా ఈ రాత్రి వేళ మనం కూడా మన విశ్వాసానికి పరీక్ష కావాలి కదా. ఇక్కడ తర్వాత వ్రాయబడినట్టుగా మనం చూస్తే 7వ వచనంలో గమనించండి. 7వ వచనంలో ప్రస్తుతము నాకు కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుతున్నది అంటా ఉన్నారు. అవును, కొంచెము కాలమే. ఈ కరోనాను గురించి కాదు, కానీ ఈ లోకంలో మనం జీవించేది కొద్ది కాలమే. మన జీవితం అంతా శోధనలు ఉండొచ్చు, కానీ మనం సమీపింపగలిగినంత కంటే ఎక్కువగా మనల్ని దేవుడు శోధింపబడనియ్యాడు. అవును, మనల్ని దేవుడు ఆ శోధనలను తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడే మనకు అనుగ్రహిస్తాడు పిల్లారా. అయితే ఇక్కడ జ్ఞాపకం చేస్తాను 7వ వచనంలో చూడండి, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. అవును, యేసుక్రీస్తు ప్రత్యక్షం కాబోతాము. మన నిరీక్షణ అదే. ఆయన రాబోతా ఉన్నాడు. లోకంలో పరిస్థితులు మనం చూసినప్పుడు ఆయన రాకడకు ఈ సూచనలన్నీ మనం గమనిస్తా ఉన్నాం పిల్లలు. ఆయన రాబోతా ఉన్నాడు. ఒక దినం ఆయన వచ్చాడు మనం రక్షించడానికి. ఈసారి ఆయన మనల్ని కొనుక్కోవడానికి రాబోతా ఉన్నాడు. మనం నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అని తెస్సలోనికైలకు రాసిన పత్రికలో మనం చదువుకుంటాం. ఆ వచనం ఒకసారి చూద్దాం. చూడండి, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం మనం గమనిస్తే 14 నుంచి చూడండి. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చు. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పుకున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడతాము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా, అవును, నిరీక్షణ లేని వారు. ఒకప్పుడు మనకు నిరీక్షణ లేదు, కానీ ఇప్పుడు మనకు నిరీక్షణ ఉంది. నిరీక్షణ లేని ఇతరులు దుఃఖపడతా ఉన్నారు. ఎందుకు ఇలాగ జరుగుతా ఉంది, ఎందుకు ఇలాగ అని. అయితే మనం అలాగ దుఃఖపడాల్సిన పని లేదు. ఎందుకంటే మనం ఆయన ఎదుర్కోవడానికి ఆ ప్రభు రాబోతా ఉన్నాడు. ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బోరతో పరలోకం నుండి ప్రభు దిగి వచ్చినప్పుడు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనము ఆకాశ మండలమునకు మేఘముల మీద నిలిపోబడతామని ఆ నిరీక్షణ మనకు. సదాకాలం మనం ఆయనతో కూడా ఉండడానికే మనం నిరీక్షిస్తున్నాం. కాబట్టి పిల్లరా, ఈ లోకంలో జీవించినంత కాలం ఈ శోధనలు ఏవైనా సరే, ఇబ్బందులు ఏవైనా సరే, కష్టాలు ఏవైనా సరే, అవి మన విశ్వాసములకు పరీక్ష అని మనం గ్రహించుకోవాలి. నశించిపోయే సువర్ణము అగ్ని వలన పరిశుద్ధపరచబడినట్టుగా. అవును, సువర్ణం అంటే దానికున్న మలినం అగ్నిలో వేసినప్పుడు అది తలతలలాడు మేలిమి సువర్ణం బయటపడుతుంది. అలాగే మన విశ్వాసానికి పరీక్షలో మనం నిలిస్తే ఆ ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు మనకు మెప్పు, మనకు మహిమ, మనకు ఘనత కలుగుతాయని మనం జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు అనే మాట 2-3 సార్లు ఈ మాట ఇక్కడ వ్రాయబడ్డాయి. చూడండి, మొదటి అధ్యాయంలోనే 13వ వచనంలో మనం గమనిస్తే 13వ వచనం చూడండి. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండేది. మన నిరీక్షణలో లోపం ఉండకూడదు, సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండాలి అని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. తర్వాత 20-21 వచనాలు కలిసి ఉన్నాయి చూడండి. అదే అధ్యాయము. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడును గాని
తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములందు ఆయన ప్రత్యక్షపరచబడను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి అనే మాట మనం చూస్తాం. అవును, మన నిరీక్షణ, మన విశ్వాసము దేవుని యందే. ఈ యొక్క శ్రమలు, ఈ యొక్క కష్టాలు, లేకపోతే ఈ శోధనలు, ఇవన్నీ కూడా మన విశ్వాసానికి పరీక్ష. అబ్రహాం, యోబు, అనేక మంది భక్తులు వారి విశ్వాసాన్ని జయించారు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో మనం చూస్తాం ఎంతో మంది విశ్వాస వీరులు, వారు చేసిన కార్యాలు, విశ్వాసం ద్వారా వారు జరిగించిన కార్యాలు. అవును, ఎన్ని హింసలైనా, ఎన్ని ఇబ్బందులైనా వారు అవిశ్వాసం ద్వారా జయించిన విధముగా మనం కూడా విశ్వాసము ద్వారా మనం జయించేవారిగా ఉండాలి. నిరీక్షణ, జీవముతో కూడా నిరీక్షణ మనకు దేవుడు ఇచ్చి ఉంటుండగా మనం బాధపడవలసిన పని లేదు పిల్లగా. అయితే ఈ లోకంలో మనం జీవించినప్పుడు మనం ఎలాగా జీవించాలి? ఇక కొద్ది కాలమే మనం ఉండబోతున్నాం. మనకు అర్థమవుతా ఉంది పరిస్థితులను మనం గమనించినప్పుడు మనం ఎలాగ జీవించాలి. ఆ విషయాలు కొన్ని నేను జ్ఞాపకం చేసి ముగించాలని ఇష్టపడతా ఉన్నాను. చూడండి, 16వ వచనం, 14, 16 వచనాలు కలిసి ఉన్నాయి. మనం గమనించినట్లయితే, కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ అల్ప విశ్వాసము, అవిశ్వాసం లేకుండా సంపూర్ణమైన విశ్వాసం కలిగి, సంపూర్ణమైన నిరీక్షణ కలిగి మనం జీవించాలి. అంత మాత్రమే కాదు, ఇక్కడ జ్ఞాపకం చేస్తారు, పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించకూడదు అంటారు. అయితే ఎలాగ ప్రవర్తించాలి అంటే, మిమ్మును పిలిచిన దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం వీరుడు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అని ఆయన హెచ్చరిస్తా ఉన్నారు. మిమ్మును పిలిచిన దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం వీరుడు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులు. సమస్త ప్రవర్తన యందు అంటే కొన్ని విషయాల్లో కాదు, కొన్ని సమయాల్లో మాత్రమే కాదు, సంఘములో సహవాసంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తాం. మిమ్మును పిలిచిన దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం, ఆయన ఎంత పరిశుద్ధుడు! ఆయన్ను ఎవరు సమీపించడానికి చేతకాని పరిస్థితి పిల్లలు. అంత అతి పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఆయన అరణ్యములో వారు ప్రయాణమై ఉన్నప్పుడు, సీనాయి పర్వతం మీద ఆయన దిగినప్పుడు, ఆ సీనాయి పర్వతం అంచులు తాకడానికి కూడా వారికి చేత కాలేదు కదా. మోషే దేవునితో ముఖాముఖిగా 40 దినాలు ఆ కొండపై ఉండి తిరిగి వచ్చినప్పుడు మోషే ముఖాన్ని చూడడానికి కూడా భయపడ్డారు. దేవుని పరిశుద్ధత. మరి మనము కూడా ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము అంటే పరిశుద్ధతలో పర్సెంటేజ్ లేదు కదా, 60%, 70% అలా లేదు. పరిశుద్ధత అంటే పరిశుద్ధతే సంపూర్ణంగా. ఆయన ఎలాగ పరిశుద్ధుడై ఉన్నాడో అలాగే మనం కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి అని మనం జ్ఞాపకం చేయబడతాము. తర్వాత 18వ వచనంలో కూడా మనం గమనిస్తే, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా పిండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడి తిరిగదా అంటాము. అవును, మనం ఇక ఆ యొక్క పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన మన జీవితాల్లో ఉండడానికి వీల్లేదు. ఒకవేళ మనలో ఇంకా అలాంటి ఆచారాలు, ఆ పద్ధతులు ఉన్నాయేమో ఒకసారి మనం పరిశీలించుకున్నాం.
తర్వాత మనం గమనించినట్లయితే చూడండి, రెండవ అధ్యాయంలో మనం గమనిస్తే 12వ వచనం అన్య జనులు మిమ్మును ఏ ఏ ఏ విషయములలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నారు. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి. మిమ్మును ఎవరైతే దుర్మార్గులను దూషిస్తా ఉన్నారో, ఏ అన్ని జనుల మధ్య అయితే మీరు నివసిస్తూ ఉన్నారో, ఆ దర్శన దినమందు ఆ ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు వారు మిమ్మల్ని మహిమపరచునట్లుగా, దేవుని మహిమపరచునట్లుగా వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారై ఉండండి అని బతిమాలు కొనుచున్నారని పేతురు రాస్తా ఉన్నారు. అవును, మనం మంచి ప్రవర్తన. అదే 15వ వచనంలో మనం గమనిస్తే అదే అధ్యాయంలో ఏలయనగా మీరు ఇట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయట దేవుని చిత్తము అనే మాట మనం చూస్తున్నాం. యుక్త ప్రవర్తన 3వ అధ్యాయంలో మనం గమనిస్తే 2వ వచనంలో అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చు. పవిత్ర ప్రవర్తన. ఈ లోకంలో మనం జీవించేది కొద్ది కాలమే. ఆ కొద్ది కాలంలో మనం ఎలాగ జీవించాలి, ఆ నిరీక్షణ కలిగిన మనం ప్రభువుని ఎదుర్కోవడానికి మనకు మెప్పు కలగాలి అంటే, ఆయన సన్నిధిలో మనం ఆయన ఎదుర్కొన్నప్పుడు మనం సిగ్గుపడనక్కర్లేని వారిగా మనం ఉండాలంటే, మనం ఈ లోకంలో జీవించినంత కాలం ఆయన కోరుకున్న రీతిగా మనం జీవించాలి. ఆయన పరిశుద్ధుడైన ప్రకారం మనం సమస్త ప్రవర్తన పరిశుద్ధులుగా మనం ఉండాలి. పూర్వపు అజ్ఞాన దశలో మనకున్న ఆశలను అనుసరించి ప్రవర్తించకూడదు. వ్యర్థమైన ప్రవర్తన విడిచిపెట్టాలి. మంచి ప్రవర్తన, యుక్త ప్రవర్తన, పవిత్ర ప్రవర్తన. అలాగే తర్వాత 3వ అధ్యాయంలో 17వ వచనంలో అంటాడు, మీ సత్ప్రవర్తన అంటాడు. తర్వాత అదే 4వ అధ్యాయంలో కూడా 19వ వచనంలో మనం గమనిస్తే 19వ వచనం చూడండి. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. అవును ప్రియులారా, మనం ప్రభువును ఎదుర్కోవడానికి నిజంగా సిద్ధంగా ఉన్నామా? మన ఉదాహరణకు నేను జ్ఞాపకం చేస్తాను. మన ఇంటికి ఎవరైనా విఐపి లంచ్ కానీ డిన్నర్ కానీ వస్తున్నారు అనుకుందాం. వారు వచ్చే సమయం ఆసనమైంది, మనం ఇంకా సిద్ధపడలేదు, లేక భోజనాలు కానీ మనం సిద్ధపరచవలసినవి సిద్ధపడలేదు. మనం ఏమనుకుంటాం చెప్పండి? కొంచెం ఆలస్యం అయితే బాగుండు, కొంచెం ఆలస్యం అయితే బాగుండు అనుకుంటాం. అన్ని సిద్ధపరిచి ఉన్నాం అనుకోండి, ఇక ఆయన త్వరగా వస్తే బాగుండు అనుకుంటాం. అవునా? అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకై స్థలమును సిద్ధపరిచి, జీతమును సిద్ధపరిచి, బహుమానాలు సిద్ధపరిచి ఆయన రాబోతా ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు మనం ఎదుర్కోవడానికి మనం నిజంగా సిద్ధంగా ఉన్నామా? మనం సిద్ధపడి ఉంటే ప్రతి దినము కూడా ప్రభు అయిన యేసు రమ్ము అని మనం చెప్పగలిగి ఉండాలి. మనం సిద్ధపడితే ఆ మాట చెప్పగలం. మనం నిజంగా సిద్ధపడకపోతే ఈ రాత్రి మనం ఒకసారి ఆలోచన చేద్దాం. తగిన సిద్ధపాటు కలిగి ఉందాం. పేతురు రాసిన పత్రికలో 5వ అధ్యాయం చూడండి. ఇదే 5వ అధ్యాయం 4వ వచనం గమనిస్తే, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు అంటా ఉన్నాడు. వాడబారని మహిమ కిరీటం దేవుడు మన కొరకై సిద్ధపరుస్తా ఉంటే మనము నిజంగా సిద్ధపడి ఉన్నామా? మనం ప్రశ్నించుకుందాం. మన నిరీక్షణ, మన విశ్వాసం ప్రభువునందే, మన నిరీక్షణ ప్రభువునందే. ఆఖరిగా నేను ఒక మాట చదివి నేను ముగిస్తాను చూడండి. కొలస్సులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 3-4 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుకున్నాం చూడండి. కొలస్సులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 3-4. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి యేసుక్రీస్తునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి
పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గురించి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయొచ్చు. మన ప్రభువుకు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. అవును, కొలసిలో ఉన్న సంఘానికి అపోస్తలుడు పౌలు రాస్తూ చెప్తా ఉన్నాడు, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందున మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి పరిశుద్ధుల ఎడల మీకున్న ప్రేమను గూర్చి మేము విని మిమ్మును బట్టి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు. అవును, మనల్ని బట్టి కూడా మన సంఘంలోని వారు మనల్ని చూచేవారు దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించేవారుగా మనం ఉండాలి కదా. పరలోకమందు మన కొరకై ఆ స్వాస్థ్యము వాడబారనిది, అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది అతి స్వాస్థ్యాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరుస్తూ ఉంటుందిగా. మనం మన హృదయాలను దేవునికి సమర్పించుకుందాం. అట్టి సంపూర్ణ నిరీక్షణ కలిగి దేవుని ఎదుర్కొనే వారిగా మనం సిద్ధపడాలని ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తా ఉన్నాను. దేవుడి మాటలు మన కొరకై దీవించును గాక. ఈ సమయం ఇచ్చిన ధర్నవాస అన్న గారికి, శ్రీకాంత్ అన్న గారికి, అలాగే శామ్యూల్ జాన్ అన్న గారికి ప్రేమపూర్వక వందనాలు. ప్రస్తుత పరిస్థితులకు